హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 67 చూసే ముందు పార్ట్ 66 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏదో ధైర్యం చేసి నేను ఇలా తనతో మాట్లాడుతున్నాను, కానీ నాకు కూడా ఏదోలా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగినా ఏ రోజు ఇలాంటి ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. కానీ మొదటిసారిగా తనతో ఇలా మాట్లాడాలి అంటేనే ఏదోలా అనిపిస్తోంది. మేబీ పెళ్లి బంధంలోని మహిమ ఇదేనేమో అంటూ తనను తానే నవ్వుకున్నాడు రాబర్ట్. అలా చూస్తూ ఉండగానే వాళ్ళు ట్రిప్కు వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. వాళ్ళు వెళ్తున్నప్పుడు పల్లవిని పక్కగా పిలుచుకొని, మీరు ముగ్గురు ఆనందంగా వెళ్ళిరండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. మీ ఇద్దరు ఎన్ని రోజులు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరు మొహాలు చూస్తూ ఉంటే ఆనందంగా ఉన్నారని మాత్రం అర్థమవుతోంది. బట్ ఈ ఆనందం సరిపోదు, నాకు ఇంకొంచెం ఆనందం కావాలి. ఎలాగో ఒక మన్నవడు ఉన్నాడు కదా, వాడికి ఒక తోడుగా మనవరాల్ని ఇచ్చేస్తే ఇంక నేను మీ జోలికి రానే రాను. మీరు కావాలంటే 24 గంటలు ఆఫీస్కి వెళ్ళినా కూడా నేనేమనను. కాకపోతే నా మనవడికి తోడు ఒక మనవరాలిని మాత్రం ఇవ్వండి అని పల్లవి నుదుటిన ముద్దు పెట్టుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి పంపించగా, రాబర్ట్కు కూడా వాళ్ళ నాన్నగారు మమ్మల్ని మరొకసారి నానమ్మ తాతయ్యలను చేసేస్తే ఇంకా ఇద్దరు పిల్లలతో మేము రెస్ట్ తీసుకుంటాము. నేను కూడా ఇంకా ఆఫీస్కి రావడం మానేసి పూర్తిగా ఇంట్లోనే ఉంటాను, వాలంటరీ రిటైర్మెంట్ అనుకో అని చెప్పడంతో, ఇప్పుడు ఎందుకు డాడీ అవన్నీ అని అన్నాడు రాబర్ట్. నాకు కూడా వయసు అయిపోతుందిరా, ఇంకా ఓపిక తగ్గిపోతుంది, నేను కూడా ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళని ట్రిప్కి పంపించారు. అలా ఎయిర్పోర్ట్కి వెళ్తూ రాబర్ట్ జ్వలంత్కి పల్లవి ఆరాధ్యకు ఫోన్ చేసి విషయం చెప్పగా, వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్, క్షేమంగా వెళ్ళి లాభంగా గుడ్ న్యూస్తో రండి అని చెప్పారు. ఫ్లైట్ ఎక్కిన పల్లవి తనతో అత్తగారు ఏమన్నారో చెప్పగా, వాళ్ళిద్దరూ ఫిక్స్ అయిపోయి, మన ఇద్దరితో ఆ మాటలు అన్నట్టున్నారు, ఇదిగో నాన్న నాతో కూడా ఇలానే అన్నారు అని చెప్పాడు రాబర్ట్. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే బాబు మాత్రం తనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఒక చిన్న పాపను చూస్తూ, మమ్మీ ఆ పాప భలే క్యూట్గా ఉంది కదా, నాకు ఆ పాపను చూస్తే మన ఇంట్లో కూడా అలాంటి ఒక పాప ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు అనంత్కి కూడా చెల్లెలు తమ్ముడు వస్తారంట కదా, మరి నాకెప్పుడు వస్తారు అని ముద్దు ముద్దు మాటలతో అడగ్గా, బాబును తన ఒడిలో కూర్చోపెట్టుకొని, సరే మరి నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా అని అడిగాడు రాబర్ట్. నాకు చెల్లి కావాలి డాడీ, తమ్ముడు వద్దు. మళ్ళీ అప్పుడు తమ్ముడైతే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు, నాకు చెల్లి ఉంటే నేను చెల్లిని బాగా చూసుకుంటాను అని చెప్పడంతో, సరే అయితే పక్కాగా నీకు చెల్లిని ఇవ్వడమే, దానికైతే నేను రెడీ, సరేనా? మరి మీ మమ్మీ ఒకవేళ రెడీ అయితే చెప్పు, నీకు చెల్లి వస్తుంది. ఇప్పుడు మొత్తం డెసిషన్ అంతా మీ మమ్మీ చేతిలోనే ఉంది అని చెప్పడంతో, తల్లి వైపు చూడగా కళ్ళు పెద్దవి చేసి రాబర్ట్ని చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారు అని చిరుకోపంగా అడిగింది. ఇదిగో చూసావా, మీ మమ్మీకి ఇష్టం లేనట్టుంది, అందుకే మీ మమ్మీకి నా మీద కోపం వచ్చింది అని చిన్న పిల్లాడిలా చెప్పడంతో, తల్లి వైపు చూసి, ఎందుకు మమ్మీ, నీకెందుకు ఇష్టం లేదు? నువ్వు డాడీ చెప్పిన మాట వినవా? చెప్పు, నేను చెప్పినా కూడా వినవా? నాకు చెల్లి కావాలి, డాడీ చెల్లిని తీసుకొస్తాను అంటున్నారు కదా, మరి నువ్వెందుకు వినడం లేదు అంటూ తండ్రి వైపు చూసి, మమ్మీ లేకుండానే మనం చెల్లిని తెచ్చుకుందాంలే డాడీ, మమ్మీ ఏం వద్దు. ఇప్పుడు అనంత్ వాళ్ళ మమ్మీ బజ్జులో అనంత్కు చెల్లి ఉంది కదా, అలానే మన చెల్లి కూడా ఎవరి బజ్జులో నుండైనా తెచ్చుకుందామా, సరేనా అని అన్నాడు తల్లి వైపు కోపంగా చూస్తూ. దానికి పల్లవి కళ్ళు పెద్దవి చేసి చిరునవ్వుతో రాబర్ట్ వైపు చూస్తూ ఏం చెప్తాడో అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉండగా, అబ్బా అలా తెచ్చుకోవడం నాకు కూడా ఓకే అనుకో, అంత భాగ్యమా, కానీ మళ్ళీ ఫ్యూచర్లో మీ మమ్మీకి ప్రాబ్లం వస్తుందిరా అని అనగానే ఒక్కసారిగా రాబర్ట్ భుజం మీద గట్టిగా కొట్టి, ఏం మాట్లాడుతున్నారు, కొంచెమైనా బుద్ధి ఉండాలి అని గట్టిగా కసురుకుంది పల్లవి. చూసావా, ఇదిగో మమ్మీకి ఇష్టం లేకుండా నీకు చెల్లిని తీసుకొచ్చినా మీ మమ్మీకి కోపం వస్తుంది, కాబట్టి మీ మమ్మీ ఒప్పుకున్నాకే మనం చెల్లిని తెచ్చుకుందాం, సరేనా? అప్పుడు ఎవరి బజ్జులో నుండో చెల్లి రావాల్సిన అవసరమే లేదు, మన మమ్మీ బజ్జులో నుండి చెల్లి వచ్చేస్తుంది. అప్పుడు మన నలుగురం నానమ్మ తాతయ్యతో హ్యాపీగా ఉండొచ్చు, ఏమంటావు చెప్పు అని అనగానే, మరి మమ్మీ ఒప్పుకోవడం లేదు కదా అంటూ కళ్ళు కింద నుండి తల్లిని కోపంగా చూస్తూ అడిగాడు
నువ్వు కంగారు పడకు కన్నా, నేను చూసుకుంటాను కదా. జస్ట్ 9 మంత్స్. కాదు కాదు, 9 మంత్స్ అంటే మరీ తొందర అవుతుంది. కాబట్టి 10 మంత్స్ ఇవ్వు నాకు, సరేనా? నీకు చెల్లిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజే మీ మమ్మీని చెల్లి కోసం ఒప్పించేసి బాగా కష్టపడి నీకు 10 మంత్స్లో చెల్లిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇదిగో ప్రామిస్ అని అనడంతో అసలు వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ వింటున్న పల్లవికైతే సిగ్గు ముంచుకొని రాగా వీళ్ళ వైపు చూడకుండా మరోవైపు చూస్తూ కళ్ళు మూసుకుంది. దాన్ని గమనించిన రాబర్ట్, చూసావా, మీ మమ్మీ సిగ్గుపడుతుంది అంటే మీ మమ్మీ ఒప్పుకున్నట్లే. జస్ట్ 10 మంత్స్ కన్నా కష్టపడతాను, చాలా కష్టపడతాను. ఇన్ని రోజులు ఆఫీస్లో కష్టపడ్డాను కదా, ఇప్పుడు నీ కోసం కష్టపడతాను, సరేనా? నన్ను నమ్ము, నాకు నీకన్నా ఎక్కువ ఏది కాదు అని అనగానే పల్లవి వీళ్ళ వైపు తిరిగి, బాబు మీకు దండం పెడతాను, దయచేసి ఆ కాన్వర్జేషన్ ఆపేయండి, వినడానికి ఏదోలా ఉంది అని చెప్పగా, చూసావా మీ మమ్మీకి మళ్ళీ కోపం వస్తుంది అని అన్నాడు రాబర్ట్. అలా వీళ్ళ మాటల మధ్య మలేషియాకి చేరుకోగా ఆల్రెడీ వీళ్ళకి అరేంజ్ చేసిన క్యాబ్ రావడంతో అక్కడ నుండి హోటల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు దాదాపు హోటల్కి చేరుకునేసరికి 4 అయ్యింది. అక్కడికి చేరుకోవడంతోనే డాడీ మనం బయటకు వెళ్దామా అని అడగ్గా, ఈరోజు కాదు నాన్న, నేను రేపటి నుండి మన విజిటింగ్ అరేంజ్ చేశాను. అయినా మనం 4 డేస్ ఉంటాం కదా, ఈ 4 డేస్లో డైలీ నేను తిరిగిస్తాను. ఈరోజు మాత్రం మనం జర్నీ చేసి అలసిపోయాం కదా, అలాగే డాడీకి కూడా కాస్త వర్క్ ఉంది. వర్క్ అయిపోయాక ఇదిగో నేను దగ్గరలో బయటకు తీసుకుని వెళ్తాను, సరేనా అని చెప్పగా, సరే డాడీ అని అన్నాడు బాబు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు ఫ్రెష్ అప్ అయ్యాక ముగ్గురు కలిసి లంచ్ చేయడంతోనే రాబర్ట్ ల్యాప్టాప్ ముందేసుకొని, మీరిద్దరూ కాసేపు పడుకుంటే పడుకోండి, నేను వర్క్ చేసుకుంటాను అని చెప్పడంతో సరే అంటూ బాబును పడుకోబెట్టింది పల్లవి. తనకు నిద్ర రాకపోవడంతో వచ్చి రాబర్ట్ పక్కన కూర్చొని, నేను కూడా హెల్ప్ చేయాలా అని అడగ్గా, చేస్తే చెయ్యి, బట్ నైట్ నిద్ర వస్తుందని అంటే మాత్రం నేను ఊరుకోను అని అనగానే రాబర్ట్ వైపు కోపంగా చూస్తూ, అలా అయితే మరి మీకు కూడా నిద్ర వస్తుందేమో, ఇప్పుడు పడుకోవట్లేదు కదా అని అడిగింది. హలో, నేను నిద్రపోకుండా రోజుల తరబడి ఉండగలను, నువ్వు ఉండగలవా చెప్పు? ఇదిగో ముందే చెప్తున్నాను, నైట్ అంతా అస్సలు నిద్ర ఉండదు. ఇప్పుడు 6 అవుతుంది కదా, 9 వరకు పడుకో అని అనడంతో రాబర్ట్ వైపు కోపంగా చూస్తూ, మీరు మరీ టూ మచ్ చేయట్లేదా అని చిరుకోపంగా అడగ్గా, తను అన్న మాటలకు ల్యాప్టాప్ పక్కన పెట్టి తనను మీద కూర్చోపెట్టుకొని, అస్సలు చేయడం లేదు, 4 మంత్స్గా నీకోసం ఆగాను, మళ్ళీ నైట్ నిద్ర వస్తుంది అది ఇది అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అంటూ తన మెడ వంపుల్లో ముద్దు పెడుతూ పల్లవిని ఒక తన్మయత్వానికి గురి చేస్తూ, వాడికి చెల్లి కావాలంట, ఇచ్చే బాధ్యత మనదే కదా, చూడు ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వాడు వేరే వాళ్ళ దగ్గర చెల్లిని తెచ్చుకుందాం అంటున్నాడు, మరి నీకు ఓకేనా అని గారంగా అడగా, అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న పల్లవికి చివరి మాట వినగానే కోపంగా రాబర్ట్ వైపు చూస్తూ, వెళ్ళి తెచ్చుకోండి, ఎవరొద్దన్నారు, నేనేమైనా వద్దన్నానా ఏంటి అంటూ రాబర్ట్ మీద నుండి కోపంగా లేవబోతూ ఉంటే తనను మళ్ళీ కూర్చోబెట్టుకొని, కానీ నాకు మన వాడికి చెల్లి నీ నుండే కావాలనుంది, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయితో కంపెనీ కాదు కదా, నేను ఎవరి ఫేస్ కూడా చూడట్లేదు, మొత్తం నీతోనే ఉంటున్నాను, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు, అందుకే నాకు కూడా ఒక బేబీ నీ నుండే కావాలి అని అనగానే అప్పటి వరకు సిగ్గుపడుతున్న తనకి ఏదో మూలలో భయం మొదలవగా ఆ భయం తన మొహంలో చెమట రూపంలో తెలియడంతో పల్లవిని చూసి ఏమైంది అని అడిగాడు రాబర్ట్. ఏం లేదు అంటూ తలూపగా, నీ మనసులో ఏముందో నేను చెప్పనా అని అనగానే ఏంటి అన్నట్టు చూడగానే, ఒకవేళ మనకు పాప పుడితే బాబును కూడా పాపలాగే చూసుకుంటానా లేదా అని అనుకుంటున్నావు అంతేనా అని అడగ్గా, అవును కాదు అని ఏమీ చెప్పకుండా తలదించుకుంది. ఇలా చూడు అంటూ పల్లవిని తన వైపు తిప్పుకొని, ఒకవేళ నీకు గనక అంత భయంగా ఉంటే మనం వాడొక్కడితోనే ఆపేద్దాం, సరేనా? ఈ ట్రిప్ వరకు మెడిసిన్ యూజ్ చేయి, వెళ్ళాక నేను సర్జరీ చేయించుకుంటాను, నీకు అస్సలు ఎలాంటి టెన్షన్ అవసరమే లేదు అని అనడంతో రాబర్ట్ వైపు ప్రేమగా చూస్తూ అతన్ని గట్టిగా హగ్ చేసుకొని, మీరు చూసుకోరు అని కాదు, మీ పైన నమ్మకం లేక అస్సలే కాదు, ఏదో నా భయం నాకు అంతే అని చెప్పగా, నేను నీ భయాన్ని అర్థం చేసుకోగలను లేరా
నీకు ఆ భయం అవసరమే లేదు. వీడు నీకే కాదు నాకు కొడుకే. సో నాకు ఇద్దరు కాదు 10 మంది పుట్టినా అందరూ సమానమే కాబట్టి నువ్వేమీ టెన్షన్ తీసుకోకు. ఇంకా నీకు టెన్షన్ అనుకుంటే చెప్తున్నాను కదా, ఈవినింగ్ వాడు నేను బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు మెడిసిన్ తీసుకుని వస్తాము, అవి యూజ్ చేయి అని చెప్పడంతో మెడిసిన్ యూజ్ చేయడం ఎందుకు, దూరంగా ఉంటే సరిపోతుంది కదా మన ఇద్దరం అని అడిగింది పల్లవి. ఆ మాటకు కోపంగా తన వైపు చూసి, అప్పుడు కానీ నేను రెండే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడను కదా అని అనడంతో మళ్ళీ రాబర్ట్ను కొట్టడం మొదలు పెట్టగానే, రాక్షసి, పెళ్ళైన కొత్తలో మాట్లాడాలంటేనే భయపడేదానివి, ఇప్పుడేమో గిచ్చుతున్నావు, కొడుతున్నావు, కొరుకుతున్నావు, ఏమేమో చేస్తున్నావు అని తన కొట్టిన దగ్గర నొప్పి పెడుతున్నట్లుగా రాసుకోవడంతో, మరి మీరు నా హస్బెండ్ కదా, ఆ మాత్రం నాకు మీ పైన హక్కు ఉండదా అని నవ్వగా, అలాంటప్పుడు నువ్వు కూడా నా వైఫ్గా ఉన్నప్పుడు నాకు కూడా చాలా హక్కులు ఉంటాయి కదా, అయితే ఈ రాత్రికి ఆ హక్కులన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవడమే అని నవ్వడంతో, పొండి మీరు ఎప్పుడూ ఇంతే అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పల్లవి. ఓయ్, ఇలా రాత్రికి సిగ్గుపడితే అస్సలు ఊరుకొని చెప్తున్నా అని అంటూ తను మళ్ళీ వర్క్ చేయడం మొదలుపెట్టాడు రాబర్ట్. సరిగ్గా 7 గంటలకు బాబు నిద్ర లేచేసరికి పల్లవి అప్పటికే బోర్ కొట్టగా నిద్రలోకి జారుకోవడంతో బాబు లేచాక తనని ఫ్రెష్ చేయించుకొని బాబుని తీసుకొని బయటకు వెళ్ళి కాసేపు తిరిగి వచ్చేయగా అప్పటికే పల్లవి ఫ్రెష్ అవుతూ కనపడింది. అలా మళ్ళీ ముగ్గురు కలిసి భోజనం చేశాక, మరి నెక్స్ట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడము అనే దానికి సంబంధించిన గైడ్, క్యాబ్ అంటూ అన్నీ బుక్ చేసుకొని డిసైడ్ చేశాక 10 గంటల వరకు బాబు పడుకోగానే, నేను స్నానం చేసి వస్తాను, కాస్త రెడీ అవుతాను అంటూ స్నానం చేయడానికి వెళ్ళాడు రాబర్ట్. అతను వచ్చేసరికి టికెట్ బుక్ చేస్తున్న రోజు తనని ఏ డ్రెస్ అయితే చూపించి, ఈ డ్రెస్ నువ్వు అక్కడికి వెళ్ళాక వేసుకోవాలి అని చెప్పాడో ఆ డ్రెస్లో రెడీ అయ్యి కాస్త హెయిర్ని లూజ్గా విరబోసి చిన్నగా లైట్గా మేకప్ చేసి తన అందాన్ని మేకప్తో తన సిగ్గుతో ఇంకొంచెం పెంచేసుకొని బెడ్ పైన కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ ఫోన్ చూసుకుంటూ ఉంది పల్లవి. స్నానం చేసి వచ్చిన రాబర్ట్ తనని అలా చూడగానే షాక్ అయిపోయి, ఓ మై గాడ్ బేబీ, అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ తనను మీదకి లాక్కొని ముద్దులు పెడుతూ ఉంటే, మీరు ముందు డ్రెస్ వేసుకోండి అని అంది. ఎలానో విప్పేసేదే కదా, మళ్ళీ వేసుకోవడం ఎందుకు, టైం వేస్ట్ అంటూ ఒక్క నిమిషం అని బాబు పక్క సపరేట్గా వేయించి బెడ్ పైన పడుకోబెట్టి అతనికి వాళ్ళు కనపడకుండా పూర్తిగా కర్టెన్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ పల్లవి దగ్గరికి వచ్చి, ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా అని అనడంతో, చాలండి అని అంది. అయ్యో నిజమే చెప్తున్నాను కన్నా అంటూ తనని ముద్దులతో ముంచేసి హగ్గులతో దగ్గరికి తీసుకొని తనకు పల్లవి మీద ఉన్న ప్రేమ మొత్తాన్ని తన చేతులతో చూపించేసి, అన్ని సంవత్సరాలుగా తనకంటూ ఎవ్వరు లేని రాబర్ట్ తనలో సగమైన మనిషిని తనలో పూర్తిగా కలిపేసుకోగా ఫిజికల్ అబ్యూస్కి గురైన పల్లవి ఆనందంగా తన భర్తకు తనను అర్పించుకుంది. అలా పూర్తిగా ఆ రోజు వాళ్ళిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. సరిగ్గా రాత్రి 12 గంటలకు రాబర్ట్ ఒక మెడిసిన్ ఇచ్చి, ఇది వేసుకో, ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అని చెప్పడంతో, ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అని అడిగింది. అప్పుడు నేను బాబు బయటకు వెళ్ళాం కదా, అప్పుడు తీసుకొచ్చాను అని చెప్పగా, నాకు ఇదేం అవసరం లేదు అంటూ దానిని పక్కన విసిరేసి రాబర్ట్ను గట్టిగా హత్తుకుంటూ, మరి ఖచ్చితంగా మనకు పాపే పుడుతుందంటారా అని అడిగింది. గట్టిగా ప్రయత్నిద్దాం పాప పుట్టడానికి, ఒకవేళ ఈసారి కాకపోతే నెక్స్ట్ సారైనా ప్రయత్నిద్దాం అని అన్నాడు. మరొకసారా, ఆ నెక్స్ట్ సారి కూడా పుట్టకపోతే అని అడగగానే, అప్పుడు కంపల్సరీగా ఒక పాపను మాత్రం అడాప్ట్ చేసుకుందాం సరేనా అని అనడంతో, మీకు పాప అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆడవాళ్ళతో అలా ఎలా ఉండగలిగారు అని సాధింపుగా అడిగింది పల్లవి. ఓరి నీ వేషాలో, ఎన్ని రోజుల నుండి మన బంధం నెక్స్ట్ లెవెల్లోకి రాగానే నీ సాధింపులు కూడా మారాయి కదా అని నవ్వి, అది నా గతం రా, నిజానికి నా గతం నాకు పూర్తిగా చేదు జ్ఞాపకాలనే ఇచ్చింది, అందుకే దాన్ని అస్సలు తలుచుకోవాలి అని కూడా అనుకోవడం లేదు పల్లవి. నాకు తెలుసు నాలాంటి వాణ్ణి ఎవ్వరు ఎప్పుడూ ఇష్టపడరు అని, కానీ నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అదే నాకు సంతోషం. ఈ జీవితానికి ఇంకా ఎంతకంటే పెద్ద ఆనందం లేదు, కోరుకోను కూడా అని అనగానే, అయితే పాప వద్దా మరి అని అడిగింది.
రాక్షసి, నీకు నన్ను ఆడుకోవడం బాగా అలవాటైపోయింది కదా అంటూ మళ్ళీ తనను మీదకి లాక్కున్నాడు. అలా రాత్రంతా ఇద్దరూ ప్రణయ యుద్ధంలో మునిగి తేలగా మరునాడు ఉదయం 7 గంటలకు బాబుకు మెలకువ వచ్చి, బాబు ఇద్దరు లేపుతూ, మనం ఈరోజు బయటికి వెళ్ళాలి, లేవండి లేవండి అని చెప్పగా రాబర్ట్ లేచాడు. కానీ పల్లవికి మాత్రం ఒంటి నొప్పులు ఎక్కువ అవడంతో, అబ్బా ఈరోజు బయటకు రావడం నా వల్ల కాదు, అంతగా కావాలంటే మీరిద్దరూ వెళ్ళండి అని పడుకుంది. దానికి బాబు ఏడవడం మొదలు పెట్టగానే, ఒక్క నిమిషం నాన్న, నేను మమ్మీకి చెప్తాను కదా అంటూ బాబుని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి, బ్రష్ చేస్తూ ఉండు నువ్వు, నేను వస్తాను అంటూ పల్లవి దగ్గరికి వచ్చి, ఓయ్ లే అని అన్నాడు. నా వల్ల కాదు, రాత్రంతా నా ఒళ్ళు హోన చేసేసి చూడు ఇప్పుడు లే అని అంటున్నారా, నేను లేవలేను, కావాలంటే మీరిద్దరూ వెళ్ళిరండి అని చెప్పగా, అలా కాదురా, పాపం వాడు చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ ట్రిప్ మీద, మనం ఇప్పుడు ఇలా అంటే అస్సలు బాగోదు, ప్లీజ్ లే పల్లవి, కావాలంటే త్వరగా వచ్చేద్దాం, బయటకు వెళ్ళకపోతే వాడు చాలా డిసప్పాయింట్ అవుతాడు అని చెప్పడంతో లేచి కూర్చొని, ఈ రోజు రాత్రి మీరు నా దగ్గరికి రావాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోగా, అది మాత్రం జరగని పని, వచ్చేటప్పుడే చెప్పాను నిద్రపోకుండా ఉంటాను, సో నిన్ను కూడా నువ్వు మౌలు చేసుకోవాలి అని, నా తప్పే లేదు, మొత్తం నీ తప్పే అని నవ్వగా గుర్రుగా అతను చూసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. అలా ట్రిప్పుకు వెళ్ళిపోయి సాయంత్రం 6 గంటల వరకు గదిలోకి చేరిపోగా రావడమే పల్లవి బెడ్ మీద కూలబడిపోయింది. తల్లిని చూసిన బాబు, ఛీ మమ్మీ నీకు అసలు ఎనర్జీనే లేదు, నేను డాడీ చాలా స్ట్రాంగ్, నువ్వు చాలా వీక్ అని అనడంతో, మీ డాడీ ఎంత స్ట్రాంగో మీ మమ్మీకి తెలుసులే నాన్న, నువ్వు మళ్ళీ చెప్పక్కర్లేదు అని నవ్వాడు రాబర్ట్. ఆ మాటకి కోపంగా రాబర్ట్ మీదకి పిల్లో విసిరేసి, నన్ను చూడు నాన్న, రేపు మీ మమ్మీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, ఈరోజు బాగా నిద్రపోయి రేపు చాలా స్ట్రాంగ్ అవుతుంది సరేనా అని భర్త ఉడుక్కునేలా అని అంది పల్లవి. మరి వీళ్ళ సంతోషాలు ఇలానే కొనసాగుతాయా? రాబర్ట్ వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా వీళ్ళు మళ్ళీ ఇంకో బిడ్డకు పేరెంట్స్గా మారనున్నారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.